నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనము కొరమేలు ఫ్రై చేసుకుంటున్నామండి. మా కమలాపురంలో కొరమేళ్ళు పడుతున్నాయని తీసుకొచ్చారండి. ఈ కొరమేళ్ళని ఎలా కడుక్కోవాలో చూపిస్తున్నాను. శుభ్రంగా చేసేసిన కొరమేళ్ళని కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా పసుపు వేసేసి, ఇప్పుడు కొన్ని మజ్జిగ వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలండి. ఇలా కడుక్కుంటే అండి కొరమేను నీసు వాసన రాకుండా ఉంటుంది. జిగురు లాంటిదంతా కూడా పోతుందండి. ఇలా కడిగేసుకున్న ఈ కొరమేళ్ళని 2-3 సార్లు మళ్ళీ నీటితో ఒకసారి మంచి నీళ్ళు పోసేసుకుని 2-3 సార్లు ఇలా కడిగేసేసుకోవాలండి. ఈ కొరమేళ్ళు ముక్కలోనో ఫ్రై చేసుకుంటున్నానండి. తోకలు, తలకాయలు, శంకులోనో మనము చింతకాయ తొక్కు వేసి కర్రీ చేసుకున్నామండి. అది వీడియో ఛానల్లో పెట్టాను చూడండి. ఈ ముక్కలన్నీ ఇలా దాకలోకి తీసేసుకున్న తర్వాత ముక్కలన్నీ సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని ఈ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా చక్కగా పట్టేటట్లుగా బాగా కలపాలండి. ప్రతి ముక్కకి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. కలుపుకుని ఈ ముక్కల్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొరమేను ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ ముక్కలు వేసుకోవాలండి. లేకపోతే మూకుడికి అతుక్కుపోతాయండి. ఒకవైపు వేగిపోయినాయండి, రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా కొరమేను ముక్కలు వేయించేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పప్పు వండుకున్నప్పుడు చక్కగా నంచుకోవచ్చండి. ఇలా నేను వేగిపోయినాయండి, వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చారులోకి కానీ, సాంబార్లోకి కానీ, రోటి పచ్చడి చేసుకున్నప్పుడు కానీ ఈ ముక్కలు వేయించుకుని తింటే చాలా బాగుంటాయండి. కొరమేను ఫ్రై రెడీ.